నమస్తే, మీరు చూస్తుంది సత్య న్యూస్. నా పేరు శరత్ బాబు. సత్య న్యూస్ లో ఈనాటి ముఖ్యాంశాలు. రైతన్నల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు వెల్లడి. అంగరంగ వైభవంగా గద్దలగుంట పార్వేట మహోత్సవం. పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రజానిధి. పద్దెనిమిది నుండి ఎన్టీఆర్ కళా పరిషత్ నాటకోత్సవాలు. ఏర్పాట్లు పూర్తి అయినట్లు పరిషత్ అధ్యక్షులు ఏదర హరిబాబు వెల్లడి. పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ ప్రతినబూని ఆ దిశగా అడుగులు వేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ హరి జవహర్ లాల్ పిలుపునిచ్చారు. 18వ తేదీ జరుగుతున్న పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా జరిగిన ర్యాలీని ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ జె యాస్మిన్ ఇతర సిబ్బంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. రైతన్నల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. తన స్వగ్రామం బొబ్బేపల్లిలో రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండి లాగుడు పోటీలను ప్రారంభించారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చే దిశగా ముందుకు పయనిస్తుందన్నారు. రుణమాఫీ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలు అర్ధరహితమని చెప్పారు. ఒంగోలు జాతి గీతల అభివృద్ధికి అందరూ కృషి చేయాలని కోరారు. జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్, పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు, ఒంగోలు రెవెన్యూ డివిజనల్ అధికారి కమ్మ శ్రీనివాసరావు, పీడీసీసీ బ్యాంక్ వైస్ చైర్మన్ సిహెచ్ మస్తానయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మనము మన సాంప్రదాయం సంక్రాంతి పండుగను జరుపుకునేటటువంటి పద్ధతుల నేపథ్యంలో భాగంగా మన ఎడ్లని, మన ఒంగోలు బ్రీడ్ ని దశలో గత 4 సంవత్సరాల నుంచి ఎన్నో నష్టాలు పడుతున్న రైతాంగాన్ని ఆదుకోవడం కోసం, వారందరినీ కూడా అప్పుల నుంచి బయటపడవేయడం కోసం ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. అది రైతు రుణమాఫీ పథకం. దాని వెనుక పూర్తి స్థాయిలో కసరత్తు చేసి ఈ రాష్ట్ర రైతాంగానికి ఎన్ని జన్మలకైనా గుర్తుండే స్థాయిలో ఒక రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ప్రకాశం జిల్లానే కాదు, గుంటూరు జిల్లానే కాదు, ఎక్కడ చూసుకున్నా బొబ్బేపల్లి అంటే ఒక చరిత్ర ఉంది. ఈ గ్రామంలో పుట్ట పెరిగినటువంటి వారికి తెలియజేస్తా ఉన్నారు. ఈరోజు కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గద్దలగుంట అభివృద్ధికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ పేర్కొన్నారు. గద్దలగుంట పార్వేటలో అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ ఆరిగ శంకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జనార్దన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అర్హులైన వారందరికీ పింఛన్లు మంజూరు చేసేందుకు కృషి చేస్తానన్నారు. మాజీ పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మాగుంట కుటుంబం పట్ల, గద్దలగుంట ప్రజలకున్న ఆదరణ పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ ఒంగోలు నగర అధ్యక్షులు యోగయ్య యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎక్కల తులసిరావు, ఏఎంసీ మాజీ చైర్మన్లు అయినబతిన ఘనశ్యాం, మారిళ్ల వివేకానంద, సూపర్ బజార్ చైర్మన్ తాతా ప్రసాద్, అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ మాలంపాటి కృష్ణారావు, కొల్లిపల్లి సురేష్, మాజీ కౌన్సిలర్ ఆరిగ శైలజ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంగీత విభావరి నిర్వహించారు.
ఎస్ఏటి రాజేష్ గారు నేను భయపడను, నాకు ఏ సహాయం చేయక్కర్లేదు. ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నా, నేను ఎప్పుడూ తెలుగుదేశం పార్టీలోనే ఉంటా. ఏదైనా అభివృద్ధి పనులు మన తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఈ 7 నెలల్లో మీకు అందరికీ తెలుసు. మనకు పండగ కూడా మొన్న పేదలు కూడా పండగ సంక్రాంతి సంబరాలు బాగా చేసుకోవాలని మన ముఖ్యమంత్రి గారు వాళ్ళందరికి కూడా ఈ ప్రాంతం అంటే గద్దలగుంట ప్రాంతం అంటే మాగుంట కుటుంబాన్ని ఎప్పుడూ ఆదరిస్తుంది. ఇప్పుడు కూడా ఈ ఎలక్షన్ లో కూడా ఆదరించారనేది మీకు అందరికీ కూడా మరొకసారి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలుగుదేశం ప్రభుత్వం బీజేపీ కులమతాలకు అతీతమైన పార్టీ అని రాష్ట్ర దళిత మోర్చా అధ్యక్షునిగా ఎంపికైన దారా సాంబయ్య అన్నారు. అన్ని వర్గాల సమగ్రాభివృద్ధికి బీజేపీ కృషి చేస్తుందని ఆయన అన్నారు. బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికైన దారా సాంబయ్యకు హోటల్ మౌర్య కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన అభినందన సభలో దారా సాంబయ్య మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు బత్తిన నరసింహారావు, జిల్లా అధ్యక్షులు మూల వెంకటరమణారావు, బీజేపీ నాయకులు గోలి నాగేశ్వరరావు, రాఘవులు, రావి వెంకటేశ్వర్లు, మీనాకుమారి, రాజు, కృష్ణమరాజు, పివి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంతకుముందు పని చేయనించేవాళ్ళు కాదు. ఎంతకుముందు ఎంతసేపు కూడా ఇతర రాజకీయ పార్టీల్లో మేము చేసిన దగ్గర ఆర్థిక లావాదేవీలు ఎక్కువ, ఆర్థిక నేరస్తులు ఎక్కువ. వాళ్ళు అదే పని మీద ఉండేవాళ్ళు తప్ప పార్టీని అభివృద్ధి చేయాలి, దేశాన్ని అభివృద్ధి చేయాలి, అట్టడుగునున్నటువంటి మహిళల్ని, దళితుల్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉండేది కాదు. అందుకు తగ్గ వ్యక్తి, సమర్థుడైన నాయకత్వం కలిగిన వ్యక్తి కాబట్టి వారిని అందరూ సపోర్ట్ చేయవలసిన కోరుతూ ఈ సందర్భంగా మాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. నవ్యాంధ్ర నిర్మాణంలో భాగంగా గ్రామసీమల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 18 నుండి స్మార్ట్ విలేజ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది. ఈ నేపథ్యంలో కార్యక్రమం వివరాలు, అమలు, వాటిలో తీసుకోవాల్సిన చర్యలు, ఇతర అంశాలపై ప్రభుత్వం సిసిఎస్ ఐబీఏఆర్ కృష్ణారావు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాకు సంబంధించిన సమావేశం సిపిఓ హాల్లో జరగగా జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్, జేసీ డాక్టర్ హరి జవహర్, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కార్యక్రమ వివరాలు, అమలులో తీసుకోవాల్సిన చర్యలు, ఇతర అంశాలపై ప్రభుత్వ సిసిఎస్ ఐవీఆర్ కృష్ణారావు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాకు సంబంధించిన సమావేశం సిపిఓ హాల్లో జరగగా జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్, జేసీ డాక్టర్ హరి జవహర్ లాల్, ఒంగోలు ఆర్డీఓ కమ్మ శ్రీనివాసరావు, డిఆర్ఓ నూర్బాషా ఖాసిం, జెడ్పీసీఈఓ ప్రసాద్, డ్వామాపీడి పోలప్ప, కార్పొరేషన్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ మరియు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. Data will keep on emerging, annual programs will come out, annual rating will emerge. In our portal there will be a site for learning from each village, some very good practices combined by the urban body. So keeping this in mind, just for your information, Millennium Development Goals started in 2000. It was an agreement of 192 countries that our poverty, 1 hour poverty will be halved. There were 8 goals that when we are starting this process of empowerment of communities for smart village and smart details and requests and data has come out. That data will remain as the base of our discussion, and this portal which is ready, this portal will be managed by the 4 pages document. Then we are having the manual. The manual is in Telugu you will print 2000 copies, 1500 copies, and English you can keep around. సత్య న్యూస్లో స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. అన్ని వర్గాల వారు సుఖశాంతులతో వర్ధిల్లాలని మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు ఆకాంక్షించారు. గద్దలగుంటలో జరిగిన పారువేట కార్యక్రమంలో మంత్రి శ్రీనివాసరావు పాల్గొన్నారు. శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనాదిగా గద్దలగుంటలో జరుగుతున్న పారువేట కార్యక్రమంలో ఒంగోలు పరిసర ప్రాంతాల నుండి విశేషంగా ప్రజలు హాజరవుతున్నారని తెలిపారు. ఆంజనేయ స్వామి దేవస్థానం ప్రతినిధి ఈదుపల్లి రామారావు, మాజీ కౌన్సిలర్ ఆరిగ శైలజ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా దొంగలన్నారు జాగ్రత్త అని ఇంగ్లీష్ లో చెప్పి అర్థం కాదు అందరికంటే, తెలుగులోనే చెప్తున్నాను. ఆడవాళ్ళు అమ్మ మీ నగలు అన్ని జాగ్రత్తగా చూసుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి. వెనక వచ్చే వాళ్ళకి పక్కన వచ్చే వాళ్ళు కూడా కొంచెం అంటే ఎటువంటి అంతరాయం లేకుండా ఈ ప్రోగ్రామ్
ఏకదైవ యజమానః ఆయుస్తే చంద్రాడు శ్రీకాంతాయ కళ్యాణ ఈ రోజున గద్దలగుంటలో గత అనేక సంవత్సరాలుగా జరుగుతున్న సాంప్రదాయంలో భాగంగా ఒంగోలు పట్టణంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలకు సంబంధించినటువంటి ఉత్సవ విగ్రహాలన్నీ కూడా గద్దలగుంటలో పారువేటకు రావడం, ఆ కార్యక్రమం కోసం ప్రజలందరూ కూడా విశేషంగా తరలి రావడం అనేది గద్దలగుంటకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. ఈ సంవత్సరం అంతా కూడా స్వామివారి ఆశీస్సులతోటి ఒంగోలు పట్టణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతోగాలని. ఇక్కడ పారుపేట పూర్వీకుల నుంచి వచ్చిన సంప్రదాయం, అది సంతోషం. అందరూ కలిసి ఈ సంక్రాంతి పండుగ పారుపేట సందర్భంగా అందరూ ఇక్కడ రావడం. మేము ఈ గద్దలగుంటలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అందరు దేవుళ్ళు ప్రతి సంవత్సరం మా గద్దలగుంటకు వచ్చి మొదట విడత పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 3,54,851 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె యాస్మిన్ అన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బంది పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొంటారని ఆమె మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సమావేశంలో ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సరళ, గణాంక అధికారి శ్రీధర్ పాల్గొన్నారు. మన పల్స్ పోలియో కార్యక్రమం స్టార్ట్ అవబోతోంది. దాని ప్రిపరేటరీగా ఒక 2-3 డేస్ నుంచి జరుగుతూ ఉంది. రేపు మెయిన్ డే బూత్ డే రేపు 18th, 19th, 20th కూడా హౌస్ టు హౌస్ రీచ్ కార్యక్రమాలు రూరల్ ఏరియాలో జరుగుతుంది. అర్బన్ ఏరియాలో ఇంకొక 1 డే ఎక్స్ట్రా కూడా జరుగుతుందండి. 21st 3 days ఉంటాయి అన్నమాట. మనకి ఎస్టిమేటెడ్ చిల్డ్రన్ ఏమో 0 to 5 3,54,851 మంది చిల్డ్రన్ ఉన్నారు. అంతమందిని మనం కవర్ చేసేయాల్సి వస్తుంది. మోస్ట్లీ రేపే కవర్ చేస్తారు. సో ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. కాకపోతే అందులో స్టాఫ్ మా మెడికల్ అండ్ హెల్త్ స్టాఫే కాదండి, మిగతా చాలామంది ఇన్వాల్వ్ అవుతారు. ఏ విధంగా అయినా సరే ఈ రేపటి లోపల చాలా వరకు కవర్ అవుతారు. తర్వాత 2 to 3 days కూడా ఈ యాక్టివిటీ కంటిన్యూ అవుతుంది. ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఎన్టీఆర్ కళా పరిషత్ నాటకోత్సవాలు ఈ ఏడాది కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షులు ఈదర హరిబాబు తెలియజేశారు. నాటకోత్సవాలు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన చెప్పారు. నాటకోత్సవాలు నిర్వహించే పీవీఆర్ హైస్కూల్ గ్రౌండ్స్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నాటకోత్సవాల వివరాలను ఈదర వెల్లడించారు. ఈ నెల 18 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు నాటకోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రారంభ ప్రదర్శనగా 18వ తేదీ సాయంత్రం 4 గంటలకు మంగళ వాయిద్యాలతో నాదస్వర బృందం పోటీలు ఉంటాయన్నారు. రోజుకు 2 నాటక ప్రదర్శనలు ఉంటాయని చెప్పారు. విలేకరుల సమావేశంలో అన్ననల్లూరి వెంకటేశ్వర్లు, అన్నమనేని ప్రసాద్, మద్దినేని హరిబాబు, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. 16వ వార్షికోత్సవం 18 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు 15 రోజుల పాటు కళా పరిషత్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. గత 15 సంవత్సరాల నుంచి ప్రకాశం జిల్లానే కాకుండా రాష్ట్రం అంతా కూడా తెలుసు ఎన్టీఆర్ కళా పరిషత్ అంటే ఒక పిచ్చి, రాష్ట్రంలోనే నంబర్ 1 అనే విధంగా మీ అందరి సహకారంతో ప్రకాశం జిల్లా కళాకారులు, కళాభిమానుల సహకారంతో అనేక మంది రాష్ట్రంలోనే నంబర్ 1 కళా పరిషత్గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నందుకు అందరి తరఫున నేను ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. 18వ తేదీ నుంచి ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి కేవలం సాంస్కృతిక కార్యక్రమాలే కాకుండా సామాజిక అంశాలతో కూడా కార్యక్రమాలను కూడా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒక నాటకం అనేదే కాకుండా నాట్యం, సంగీతం, జానపదాలు, సాంఘిక నాటకాలే కాకుండా పౌరాణిక పద్య నాటకాలు, వీటన్నిటికి కూడా తగ్గిపోతుంది. పారువేట ఉత్సవం కన్నుల పండుగగా సాగింది. దేవతామూర్తులు పారువేటకు తరలి వచ్చారు, కనువిందు చేశారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పారువేట ఉత్సవంలో పాల్గొని ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. గద్దలగుంట 3 బొమ్మల సెంటర్లో గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సంగీత విభావరిలో గాయనీ గాయకులు హల్చల్ చేశారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పారువేట ఉత్సవంలో పాల్గొని ప్రజలకు శుభాకాంక్షలను తెలియజేశారు.
గద్దలగుంట 3 బొమ్మల సెంటర్లో గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సంగీత విభావరిలో గాయని గాయకులు హల్చల్ చేశారు. మీ అందరికి కూడా తెలుసు 7 నెలల్లో కూడా మనం ఏం చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ ఏ అభివృద్ధి పనులు చేయబోతున్నాం అనేది కూడా మీ అందరికీ తెలిసిన విషయం. మీ అందరికి కూడా నేను ఒకటే మీ అందరికి తెలియజేసి నీళ్లు ఇస్తా ఉన్నారు, మంచినీళ్ళు కూడా. అదేవిధంగా డ్రైనేజెస్ ఎక్కడైతే లేదో డ్రైనేజెస్ కూడా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని, దానికి సంబంధించిన పిండి వంటలు కూడా ఈ రోజు మన జిల్లాకే 16 కోట్లు ఖర్చు పెట్టారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రప్రదంగా మనం జరుపుకుంటున్న సంక్రాంతి సంబరాల పండుగది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన కార్యక్రమాలన్నీ మీరు చూస్తూనే ఉన్నారు. ఈ సంక్రాంతి సంబరాల్లో వారు తలపెట్టిన కార్యక్రమాలు అందరూ కూడా తాజ్మహల్ ఆర్కెస్ట్రా తరఫున హెల్ప్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఏఎస్పీ రామానాయక్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో చైల్డ్ లైన్ ప్రతినిధి సాగర్, బుజ్జిబాబు పాల్గొన్నారు. సత్యన్యూస్లో స్వల్ప విరామం. సంక్రాంతి పర్వదినం సందర్భంగా నగరంలోని ఐనాబత్తిన సాంబయ్య వీధిలో మహిళలకు, చిన్నారులకు వివిధ అంశాలలో పోటీలు నిర్వహించారు. ఎంతో ఉత్సాహంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని ఐనాబత్తిన బ్రదర్స్ పర్యవేక్షించారు. అట్లాగే ప్రతి సంవత్సరం మేము చాలా కలివిడిగా ఇక్కడ ముగ్గులు పోటీలు, మ్యూజికల్ చైర్స్, మరలా లెమన్ స్పూన్ ఆటల పోటీలు, లేడీస్కి మళ్ళీ షటిల్ పోటీలు బాలులకి నిర్వహించడం జరుగుతున్నది. అట్లాగే కీర్తిశేషులు ఐనాబత్తిన సాంబశివరావు గారు, మా అన్న అయినటువంటి ఐనాబత్తిన సాంబశివరావు గారి జ్ఞాపకార్థం ఇక్కడ మన బాలకృష్ణాపురం నందు ప్రతి సంవత్సరం మేము ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకుంటూ మన ఈ వేడుకలను మేము జరుపుకుంటుంటాం ప్రతి సంవత్సరం.
స్వామి వివేకానంద జయంతి వారోత్సవాల్లో భాగంగా జిల్లా గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను జిల్లా యువజన సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ బి రవి ప్రారంభించారు. యువత మారుతున్న కాలానుగుణంగా పుస్తక పఠనం పట్ల ఆసక్తి పెంచుకోవాలని కోరారు. జిల్లా గ్రంథాలయ కార్యదర్శి పిసిహెచ్ వెంకట్రావు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది యువజన సంక్షేమ శాఖ స్టెప్ ఆధ్వర్యంలో. అందులో భాగంగా జనవరి 12వ తారీఖున కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లో ఉన్నటువంటి స్వామి వివేకానంద విగ్రహం దగ్గర గౌరవ మంత్రివర్యులు, కలెక్టర్ గారు, ఎమ్మెల్యే అందరితోటి ప్రారంభించడం జరిగింది. ఆ రోజు యువజన సమ్మేళనం జరిగింది. దాని తర్వాత వెంటనే 13వ తారీఖు సంక్రాంతి సంబరాల్లో జిల్లాలో మా యొక్క పుస్తకాలతో పాటు విశాలాంధ్ర పుస్తకాల ప్రదర్శన కూడా ఏర్పాటు చేశాము. కాబట్టి యువత అంతా కూడా ఈ పుస్తకాలు వినియోగించుకొని తన విజ్ఞానం పెంపొందించవలసిందిగా కరవదిలో నిర్వహిస్తున్న చెడుగుడు పోటీలలో రెండో రోజు మహిళా జట్ల మధ్య ఏర్పాటు చేసిన పోటీలు ఆసక్తికరంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు పోటీలను జిల్లా అదనపు జడ్జి టి రమణ కృపావతి ప్రారంభించారు. రెండవ రోజు పోటీలను జిల్లా అదనపు జడ్జి టి రమణి కృపావతి ప్రారంభించారు. మన రాష్ట్రంలో ప్రప్రదంగా స్త్రీలు చెడుగుడు ఆడటం మన గ్రామంలోనే మొదలుపెట్టడం చాలా సంతోషం. గతంలో అనేక జిల్లాల్లో అనేక సందర్భాల్లో స్త్రీలు కబడ్డీ ఆడుతుండేవాళ్ళు. ఈ సాంప్రదాయాన్ని ఇలాగే కొనసాగించాలని నేను కర్మదిగు రాజులకు కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ ఆచారం మన రాష్ట్రంలోనే ఉంది. ఇది ఇంటర్నేషనల్ గేమ్స్ కూడా ఇది ఎదగాలని నేను కోరుకుంటున్నాను. ఈ టీమ్స్ ఇద్దరికి కనుమ పండుగను పురస్కరించుకుని గద్దలగుంట రాములవారి దేవాలయం వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో సంగీత విభావరి ఏర్పాటు చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రాలలో గీతాలను గాయకులు ఆలపించి యువతను హుషారు గొల్పించారు. तंबाकू లేడీస్ ముఖ్యంగా చిన్నపిల్లలు లేడీస్ అలాగే తన ప్రేమ శీఘ్రంగా మన వాళ్ళ సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతన్నల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు వెల్లడి.
అంగరంగ వైభవంగా గద్దలగుంట పార్వేట మహోత్సవం, పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రజానిధి. పద్దెనిమిది నుండి ఎన్టీఆర్ కళా పరిషత్ నాటకోత్సవాలు ఏర్పాట్లు పూర్తి అయినట్లు పరిషత్ అధ్యక్షులు ఏదర హరిబాబు వెల్లడి. సత్యన్యూస్లో నేటి మాట. ధైర్యం అంటే ప్రమాదాన్ని లెక్క చేయకపోవడం కాదు, ప్రమాదాన్ని సరిగా అంచనా వేయడం, అధిగమించడం. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.